ఆదిలాబాద్ జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. సరిహద్దుల్లో ఉన్న పెన్గంగా నది శాండ్ మాఫియాకి అడ్డాగా మారింది. నది ఎండిపోవడంతో వందల ట్రాక్టర్లతో ఇసుక అక్రమ రవాణా కొనసాగుతోంది. ప్రతి వేసవిలో కోట్ల రూపాయల ఇసుక తరలిపోతున్నా అధికారులు పట్టించుకోలేదంటున్నారు స్థానికులు. ఆదిలాబాద్ జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న పెన్గంగాలోని ఇసుకను అక్రమార్కులు తోడేస్తున్నారు. ఇసుక నిల్వలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రీచ్లకు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. పెన్గంగలో ఇసుక అక్రమ రవాణా వాస్తవమే అని అంటున్న అధికారులు ఎన్నికలు, సర్వేల్లో బిజీగా ఉండడం వల్ల దృష్టి పెట్టలేకపోయామంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్, బేల మండలాల్లోని పెన్గంగాలో వీడీసీల పేరుతో విచ్చలవిడిగా ఇసుక రవాణా కొనసాగుతుంది. ఇసుకకు ఒక ధర నిర్ణయించి దాని ఆధారంగా ప్రభుత్వానికి సీనరేజ్ ఛార్జీల రూపంలో ప్రతి క్యూబిక్ మీటర్కు కొంత ధర చొప్పున చెల్లించాలి. అయితే జిల్లాలో ఇది ఎక్కడా అమలు కావడం లేదు. నది పరివాహక ప్రాంతాలు, వాగుల్లో వేలాది క్యూబిక్ మీటర్ల ఇసుకను యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారు దుండగులు. బహిరంగ మార్కెట్లో ట్రాక్టర్ ఇసుక ధర 3,500 నుంచి 10,000 వరకు ధర పలుకుతోంది. దీంతో పగలు రాత్రి అన్న తేడా లేకుండా యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా కొనసాగుతుంది. ఇసుక అక్రమ రవాణాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇసుక మాఫియానే దృష్టిలో పెట్టుకొని దాన్ని ఒక దందాగా మార్చుకొని పెన్గంగా నుండి కానివ్వండి, లాండసాంగి వాగు నుండి కానివ్వండి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇసుక కానివ్వండి యథేచ్ఛగా తీసుకురావడం, అక్రమంగా రవాణా చేసుకోవడము, ఎలాంటి టెండర్లు లేకుండా లారీల ద్వారా కానీ ట్రాక్టర్ల ద్వారా కానీ ఎక్కడంటే అక్కడ డంప్ చేయడము, సిటీలో కూడా డంప్ చేయడము, మున్సిపాలిటీ ఏరియాలలో డంప్ చేసి రిటైల్గా అమ్మినట్టు వాటిని అమ్ముకోవడము, మరి మున్సిపాలిటీ అధికారులు కూడా దీన్ని పట్టించుకోకపోవడము, మరి టెండర్లు లేకుండా ఇసుక మాఫియా జరుగుతున్నా కూడా అధికారులు పట్టించుకోకపోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయము. మరి ఈ చర్యలను మరి అధికారులు పట్టించుకోవాలి, రాజకీయ నాయకులు పట్టించుకోవాలి, ప్రజలకు న్యాయం జరగాలని నేను డిమాండ్ చేస్తున్నాను. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను గతంలో సీజ్ చేశారు మహారాష్ట్ర అధికారులు. నదీ పరివాహక ప్రాంతాల్లో గట్టి నిఘాను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో అలాంటి చర్యలు లేకపోవడంతో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది.